హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే మీకైతే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. ఇంకా ఇప్పుడైతే నేను బయటికెళ్ళడానికి రెడీ అవుతున్నాను. అండ్ వచ్చిన వాళ్ళు హెయిర్ స్టైల్ వేసుకోవడం ఓకే. రాని వాళ్ళు వచ్చినట్టు కవర్ చేసుకొని వేయడం అది వేరు కదా! సో, ఈరోజైతే నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఏంటంటే ఈరోజు ఫ్రెంచ్ బ్రైడ్ ఉంటది గదా! హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్ అయితే నేను వేరే వాళ్ళకి వేస్తాను. నా వరకి వచ్చేసరికి అంత కరెక్ట్‌గా రాదు. సో, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఈ హెయిర్ స్టైల్ ఎవరో ఒకళ్ళకి యూజ్ అయిద్ది అని అనుకుంటున్నాను. ఎందుకంటే పక్కన వాళ్ళకి వేయడానికి చాలా మందికి వచ్చిద్ది. బట్ మనకి మనం వేసుకుంటే కొంచెం హెయిర్ ఇట్లా వదిలిపెట్టి అట్లా వేసుకుంటాం గదా! సో, ఒకవేళ అలా వేసుకున్నా కూడా ఎలా కవర్ చేయాలి అనేది చెప్తే ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటున్నా గదా! అది పైకి అనకుండా కిందకంటే ఆల్మోస్ట్ మనం తప్పులేసినా గూడా కనిపించకుండా ఉంటది. ఇదైతే బెస్ట్ టిప్. యాక్చువల్లీ నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం అల్లేటప్పుడు పైకెళ్లుతాం గదా! అలా కాకుండా కింద సైడ్ అల్లితే అంతగా అయితే తప్పులు కనిపించదు. బట్ మరీ ఎగ్జాక్ట్‌గా ఎవరైనా మన హెయిర్‌లోకి వచ్చైతే చూడరు కదా! సో, అది ఒకసారైతే రాని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. యాక్చువల్లీ నాకు ఈ హెయిర్ స్టైల్ వచ్చు. బట్ ఏంటంటే ఒకసారి చూపిద్దామని చెప్పైతే నేను అలా వేసుకున్నాను. సో, ఫైనల్లీ అయితే ఇలా ఉంది. చూడండి. ఎక్కడైనా మీకు తప్పులనేది కనిపిస్తుందా? కనిపించట్లేదు గదా! అండ్ ఇంకొకటేంటంటే, మనం ఎక్కడున్నామా, ఏంటా అనేది సంబంధం లేకుండా మన ట్రెడిషన్స్ అయితే కొన్ని ఫాలో అవ్వాలి. అలాంటి దాంట్లో నేను సింధూరం అయితే కంపల్సరీగా ఫాలో అవుతాను. ఇంకా కట్ చేస్తే ఈరోజైతే మేము హాస్పిటల్‌కి వచ్చాము. హాస్పిటల్‌కి ఎందుకొచ్చామంటే, ఇంతకుముందు ఇక్కడ మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. ఆ హాస్పిటల్ వచ్చేసి ఇంటి నుంచి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పడతది. ప్రతిసారి ఏంటంటే, బ్రేక్ పెట్టుకోవాల్సొస్తుంది. లేకపోతే హాలిడే అలా తీసుకోవాల్సొస్తుంది. అందుకని చెప్పేసి ఇంటి దగ్గరలోనే ఒక హాస్పిటల్ అయితే న్యూ పేషెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేమైతే ఇంక అక్కడైతే అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఈరోజు మనకి 2:30కి అలా అపాయింట్‌మెంట్ వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడైతే డాక్టర్‌తో ఈరోజేంటంటే అంటే మనకి టెస్ట్‌లు అలాంటివి ఏం చేయరు. జస్ట్ మీట్ అండ్ గ్రీట్ లాగా. అంటే డాక్టరు నేను ఇలా ఈ డేట్స్‌లో ఉంటాను అండ్ కొంచెం ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ కొన్ని బ్లడ్ వర్క్స్ అయితే రాస్తారు. సో, అది. ఇంకా ఫైనల్లీ అయితే ఐరా పాపను కూడా తీసుకొని వెళ్ళాము. అంటే యాక్చువల్లీ మనం ఎంతమందైతే ఉన్నామో ఫ్యామిలీలో అంతమంది వెళ్ళాలి. పక్కనే డామినోస్ ఉంది. అక్కడ ఫ్రీ ఫోటో అని చెప్పేసి శాంటాతో మనం ఫ్రీ ఫోటో తీసుకోవచ్చు. అండ్ వీళ్ళేంటంటే ఏదో చిన్న గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అదేంటంటే జస్ట్ ఫుడ్ లాగా డిసెంబర్ 30థ్ లోపు మనమైతే అది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదయిపోయింది. ఇంక తర్వాతయితే మేము కొన్ని షాప్స్‌కయితే వెళ్ళాము. లైక్ ఇంకా గ్రోసరీ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి. ఇంగా ఆల్మోస్ట్ ఇంటికొచ్చేసరికి 4:30, 5 అయిపోయిందనుకుంటా. జస్ట్ 4 అయిందో. ఎగ్జాక్ట్‌గా టైం గుర్తులేదు. ఇంకా ఆల్మోస్ట్ మేమేంటంటే ఐరా అంతసేపు ఉండదేమో మాకు అపాయింట్‌మెంట్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళకి 20 మినిట్స్ అన్నట్టు బుక్ చేశారు. 3 మెంబర్స్ కదా! సో, 2 నుంచి అలా బుక్ చేశారు. సో, అంత సేపు ఉండదేమో తను. వెంటనే వచ్చేసేద్దాం. తను డ్రాప్ చేసి మేము గ్రోసరీకి అలా వెళ్దాం అనుకున్నాం. బట్ తను బానే ఉందని చెప్పేసి తనని కూడా తీసుకొని వెళ్ళాము. ఇంక యాక్చువల్లీ బానే ఉంది. గొడవేం చేయలేదు. ఇంకా ఐరాకైతే ఆల్మోస్ట్ ఇంకా స్లీపింగ్ టైమ్ వచ్చేసి 3:30కి అలా పడుకుంటది. ఇంకా ఆల్రెడీ 4 అయిపోయింది కదా! ఇంకైతే తనకి నిద్రొచ్చేసింది. మమ్మీ అయితే తనని నిద్రపుచ్చారు. ఇంకా ఇప్పుడైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా! వెజిటబుల్స్ అవి తీసుకొచ్చా అని చెప్పేసి. ఇంకా అవన్నీ అయితే సర్దుకోవాలి. సో, వెజిటబుల్స్ తీసుకొచ్చాను కదా! ఇప్పుడైతే అవి నేను ఎలా పెట్టుకుంటానో, ఆల్మోస్ట్ అవి 10 డేస్ అయినా గూడా ఫ్రెష్‌గా ఎలా ఉంటాయి అని చెప్పేసైతే ఈరోజు నేను మీకు అందరికీ చూపిస్తాను. ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేనైతే మనకి ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో ఉంటాయి కదా!
ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో 110% అసలు వెజిటబుల్స్ అయితే పెట్టను. ఇంకా టమాటాలొచ్చేసి ఇలాగ ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను. దీనిలో ఓన్లీ టమాటాలు మాత్రమే పెడతాము. ఏంటంటే ఏదన్నా ఇలా లోపల పెట్టినప్పుడు ఒకదానికొకటి ఇలాగా ఏదన్నా పాడయ్యి మనకు కనిపించకుండా ఉంటది కదా! అందుకని చెప్పేసి ఇంకా అలా అన్నీ స్పాయిల్ అయిపోతే అందుకని చెప్పేసి ఇలా ఒక బాస్కెట్‌లో పెట్టుకుంటే ఇంకా ఎన్నున్నాయి, ఎన్ని లేవు, లేకపోతే ఏదన్నా పాడైపోతున్నాయా అని చెప్పేసి మనకైతే తెలుస్తది. అండ్ కిందయితే ఒక టిష్యూ ఏసేసి ఎందుకంటే ఏదైనా మాయిశ్చర్ ఉంటే అదంతా పీల్చేసుకుంటది గదా! అందుకని చెప్పేసి ప్రతిదానికైతే మాక్సిమం టిష్యూస్ ఏస్తాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నా గదా! ఈ బాక్సుల్లో వచ్చేసి ఏంటంటే పుదీనా, కొత్తిమీర అండ్ మిర్చి, ఇంకా మెంతి ఆకు ఏదన్నా వెజిటబుల్స్ ఇవి లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి గదా! లైక్ పాలక్ ఇలాంటివైతే పెడతాను. ఇంకా లేదు అంటే మాత్రము ఇంకా మనం ఏమైనా కట్ చేసుకుంటాం గదా! లైక్ ముందు రోజుకి అంటే రేపటి రోజున కూర చేయడానికి ఈరోజు నైట్ అలా కట్ చేసి పెట్టుకుంటాం గదా! అలాంటి వాటికైతే ఈ బాక్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ నేను 5, 6 డేస్‌కి అంటే 5 డేస్‌కి వీకెండ్ కాకుండా వీక్ డేస్ మొత్తానికి అయితే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకునేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే అలా ఏం చేయట్లేదు. కరివేపాకుని చాలామంది ఇలాగా తీసుకురాగానే ఒక్కొక్క ఆకు సెపరేట్ చేసి పెడతారు. అలా కాకుండా మనకి ఎలా వచ్చిందో అలా ఇలా టిష్యూలు పెట్టుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మనకి 30+ డేసే చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఇదైతే ట్రూ. నేను నిజంగా ఇంతకుముందు కూడా ఇలాగే చేసుకునేదాన్ని. ఆల్మోస్ట్ ఇంతకుముందయితే నేనేంటంటే ఒక్కొక్క లీఫ్ ఇలాగా ఆకు అనేది సెపరేట్ చేసి పెట్టుకునేదాన్ని. బట్ ఆల్మోస్ట్ అది ఫ్రెష్‌గానే ఉంటదా అంటే ఒక 10-12 డేస్ అలా ఫ్రెష్‌గుంటది. ఇలా మొత్తం కాడతో సహా పెట్టడం వల్ల ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి 30+ డేస్ ఆల్మోస్ట్ 40 డేస్ గూడా ఫ్రెష్‌గుంటది. ఒక్కసారయితే ట్రై చేయండి ఇలా పెట్టేసి. అండ్ ఇదేంటంటే నేను కింద ఒక పేపర్ ఏస్తాను. అదే టిష్యూ ఏస్తాను. పైన గూడా ఒక పేపర్ వేస్తాను. అండ్ ఈసారి వచ్చేసి ఏంటంటే నాకు కొంచెం వచ్చేటప్పుడే రెబ్బలనేవి ఇలా ఊడిపోయున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా రెబ్బలు ఫస్ట్ వాడదామని చెప్పేసి దాన్నయితే సెపరేట్ బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా సేమ్ కొత్తిమీరకు కూడా అలాగే. కొత్తిమీరకి చాలా వరకి వేర్లొస్తాయి గదా! వేర్లొస్తే మాత్రం దాని మీద ఎక్కువ తడి ఉంటది. అండ్ ఏంటంటే మట్టి మట్టిగా ఉంటది. అంతవరకే కట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం ఇలా అయితే పెట్టేసుకుంటే ఇది గూడా ఆల్మోస్ట్ మనకి ఒక 15 డేస్, 20 డేస్ అయితే ఫ్రెష్‌గుంటది. ఒకసారి ఇలా కూడా కొత్తిమీరని ఒక కంటైనర్‌లో పెట్టి చూడండి. కట్ చేస్తారు చాలామంది. అలా కట్ చేయడం వల్ల అస్సలు ఒక 2, 3 డేస్ గూడా ఉండదు. పాడైపోతది. అండ్ ఏంటంటే చాలామంది తీసుకురాగానే కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. అలా చేసినా గూడా ఉండదు. నేనైతే తీసుకురాగానే ఇలా ఫ్రిడ్జ్‌లో పెడతాను. పెట్టేసి మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడైతే వాష్ చేసి డైరెక్ట్ ఇంకా కూరలో అయితే వేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను నా అక్కడ ఆకు చూపిస్తున్నా గదా! ఆకు మీ ఎవరికైనా తెలుసా? ఏం ఆకో ఏంటో అది? అదేంటంటే మెంతి కూర. ఇక్కడేంటంటే ఇలాగే ఉంటది. నేనైతే మా దగ్గర ప్లేస్‌లో అంటే ఇండియాలో మా ఊరి సరౌండింగ్స్‌లో ఇలాంటి మెంతి కూరనైతే నేనెప్పుడు చూడలేదు. మనకంటే చిన్న చిన్నవి పీసెస్‌లా ఉంటాయి. అయ్యే యూజ్ చేస్తాం గదా! ఇంత పెద్ద చెట్టులాగా ఉన్నదాన్నయితే నేనెప్పుడు వాడలేదు. ఇంకిక్కడైతే ఇదే వాడాల్సొస్తుంది. ఇది అప్పుడే వచ్చినట్టుంది ఫ్రెష్‌గా ఫార్మ్ నుంచి. ఫుల్ దాని నిండా మట్టి అదంతా గూడా ఉంది. ఇంకా దాన్ని వాష్ చేసి ఆహ్, కట్ చేసుకొని నెక్స్ట్ డేకే యూజ్ చేద్దామనైతే ఉంచాను. ఇంక తర్వాత సో, మనం టిష్యూసే వాడుకోవాలంటే టిష్యూసే కాదు. నార్మల్ మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి. అవి కూడా పెట్టుకోవచ్చు. చాలామంది న్యూస్ పేపర్స్ పెట్టుకోరు. అండ్ బట్ అలా అని ఇంకొకటేంటంటే చెప్పేసి ప్రతిసారి పచ్చిమిర్చి టిష్యూస్ వేస్ట్ మనము చేయలేం కదా! తొడాలు తీసే చాలామంది పెట్టుకోవాలి. తొడాలుంటే ఇలా మాత్రం అంత ఫ్లైయర్స్ ఫ్రెష్‌గా పెట్టుకుంటారు. ఉండవు. లేకపోతే న్యూస్ పేపర్స్ వస్తాయి. అవెందుకు పాచిపోయినట్టు చాలామంది అలా న్యూస్ పేపర్‌లు అయిపోతాయి. అమ్ముతూ ఉంటారు ఇంకా గదా! క్లియర్‌గా అలా చెప్పాలి కాకుండా అంటే చాలామంది సో, షెల్ఫ్‌ల్లో ఇలా కూడా తొడాలు వేసుకుంటారు. లేకుండా ఇలాగ టిష్యూలో ఇంకొకసారయితే మీరు పెట్టుకుంటే ఇలా కూడా ట్రై అది కూడా చాలా చేయండి. డేస్ అయితే ఫ్రెష్‌గుంటది. ఇంకిక్కడ సేమ్ పాలకూర గూడా నేను అదంతా కట్ చేసుకొని అంటే జస్ట్ దానికున్న ఇది కట్ చేసి ఎగ్ బాక్స్ ఉంది. అదేంటంటే నేను ఇండియా నుంచే తీసుకొచ్చాను. బట్ ఏంటంటే దాంట్లో ఎగ్స్ పెడుతుంటే ఎందుకో పగిలిపోతున్నాయి. పైన ఇది 2 లేయర్స్ కదా! సో, ఆ కాటన్ బాక్సెస్‌లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. బట్ అది దాంట్లో ఎగ్స్ పెడుతుంటే పైన బాక్స్‌లో బానే ఉంటున్నాయి గానీ, కింద బాక్స్‌లో పెడితే మాత్రం అవి పగిలిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ ఏదన్నా ఆకుకూరలు తెచ్చినప్పుడైతే దాంట్లో పెడతాను. బాక్సెస్ సరిపోనప్పుడు అలా. ఇంకా బీట్రూటు, క్యారెట్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంచాను. ఎందుకంటే
ఈరోజు కాదు, రేపు మార్నింగ్ అలా అయితే జ్యూస్ చేసుకోవాలి. ఇంకా జ్యూస్ చేసి అలాగా పెట్టేద్దామని చెప్పేసి ఒక 3 డేస్‌కి సరిపడా బీట్రూట్ అండ్ క్యారెట్ అయితే బయటనే పెట్టాను. ఇంకొకటేంటంటే ఈసారి నేను మిర్చి బజ్జీ తీసుకొనొచ్చాను. ఇలాంటి బజ్జీ కాకుండా మామూలుగా గ్రీన్ కలర్ ఉంటాయి గదా! ఇదేంటో కొంచెం వైట్ కలర్‌లో లైక్ లెమన్ ఆ కలర్‌లో ఉన్నట్టున్నాయి. బట్ నాకైతే ఇవి ఎందుకో అంత ఉండవేమో అనిపించింది. బట్ ఎప్పుడైతే చాలా బావుంటాయి. పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండి చాలా అంటే ఇప్పుడు చూపిచ్చా గదా! ఇంత లావు ఉండకుండా మనం డైరెక్ట్ ఒక బజ్జీ అయితే అట్లా వేసేసుకోవచ్చు. ఇదేంటంటే కట్ చేయాలి మనము. ఆల్రెడీ మిరపకాయనే ఇంత లావుంటే ఇప్పుడు దానికి పిండి పెడితే అది ఇంకా ఎంత అవుతదో. సో, అందుకని చెప్పైతే కొంచెం థింక్ చేస్తున్నాను. ఎక్కువైతే తీసుకోలేదు. ఒక 5 6 తీసుకున్నాను. ఇంకిక్కడొచ్చేసి యాక్చువల్లీ ఈ బీరకాయలైతే నాకైతే అసలు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. చేదుగుంటాయి. నేనసలే విడిగానే పెట్టుకున్నాను. కవర్‌లో గూడా పెట్టుకోలేదు. ఎందుకంటే షాప్‌లోనే విరగ్గొట్టి ఎప్పుడు అలాగే చూస్తాను. ఈసారి గూడా అలాగే చెక్ చేద్దామని చెప్పి పెట్టేసాను. బట్ ఇంకా హడావిడిలో మర్చిపోయాను. సో, చూడాలి. నాకైతే నేను ఫైనల్లీ చూస్తే నాకైతే ఒకటి మంచిగా అనిపిచ్చింది. ఇంకొకటైతే కొంచెము లైట్ చేదనిపిస్తుంది. బట్ ఇంక నాకైతే అర్థం కాలేదు. అది మేబీ నాకే అలా అనిపిచ్చిందా? లేకపోతే నిజంగానే అది చేదుగుందో? వండేటప్పుడైతే చెప్తాను మీకు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మొత్తం అయితే బాక్సెస్‌లో పెట్టేసాను. ఇంకిక్కడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సో, అండ్ ఈసారి మాకు ఇండియన్ స్టోర్‌లో థమ్స్ అప్ బాటిల్ అయితే కనిపిచ్చింది. సో, ఎందుకో తీసుకోవాలనిపిచ్చి తీసుకున్నాను. అండ్ ఈరోజు ఇంకా డిన్నర్ అయితే ఏదైనా స్పెషల్‌గా చేయాలి. ఇంకొకసారయితే నేను ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా వాడతాను. ఏమి ఇంట్లో వెజిటబుల్స్ లేవు అనుకున్నప్పుడు, ఇంకా ఫ్రీజర్‌లో వేసిన ఇప్పుడు తీసుకొచ్చా కదా! అవేంటంటే ఆల్రెడీ ఇంకా రెడీ టు కుక్ అన్నట్టు. మనం మొత్తం పోపంతా వేసుకున్నాక జస్ట్ వాటర్‌లో ఒకసారి వాష్ చేసి ఇంకా దాంట్లో ఏస్తే అయిపోతాయి. సో, ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా చాలా బావుంటాయి. ఫ్రెష్‌గానే ఉంటాయి. బట్ చాలామందయితే ఫ్రోజన్‌వి ఇష్టపడరు. బట్ నాకైతే టు బీ పర్సనల్ నాకు చాలా ఇష్టం ఫ్రోజన్‌వి. వెజిటబుల్స్ అవి. ఇంకిక్కడైతే ఆల్మోస్ట్ టైమొచ్చేసి 5:45 అలా అవుతుంది. ఇక్కడైతే ఇంక నేను డిన్నర్‌కేదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చికెన్ పులావ్ ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ పులావ్ అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ బిర్యానీ అనుకున్నాను. బిర్యానీ ఎందుకులే బయట తెచ్చుకున్నాం గదా! లాస్ట్ వీక్. సో, ఈ వీక్ అయితే కొంచెం స్పెషల్‌గా చికెన్ పులావ్ అయితే స్పైసీగా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా జస్ట్ చికెనయితే వాష్ చేసి సాల్టేసి వాటర్‌లో సోక్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా ఆనియన్ అలాగే టొమాటో అండ్ కొత్తిమీర ఇవైతే కట్ చేసుకొని ఒక సైడ్‌కి పెట్టాను. అండ్ స్పైసెస్ ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈజీగా అయిపోతది గదా! అండ్ రైసొచ్చేసి ఏంటంటే నేను సోక్ చేయలేదు. జస్ట్ వంట స్టార్ట్ చేసినప్పుడు అంటే పులావ్ స్టార్ట్ చేసినప్పుడు ఆనియన్స్ అవి అన్నీ మగ్గడానికి టైం పట్టిద్ది గదా! అప్పుడైతే వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం అవసరం లేదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌లో చాలా బాగానే అవుతది. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ సేపయితే సోక్ చేయలేదు. హార్డ్‌లీ ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుంటా రైస్. సో, వన్స్ ఆ డిన్నర్ స్టార్ట్ చేసే ముందు, కుక్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఒకసారైతే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఏదైనా ఎక్స్‌ట్రావేమన్నా ఉంటే అవన్నీ అయితే సైడ్‌కి పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి ఉంటే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. అండ్ ఇక్కడ ఇన్‌స్టా పాట్ ఇప్పుడంతా అవసరం లేదు. మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ కర్డ్ పెడతా గదా! తోడుపెట్టినప్పుడు అప్పుడు కావాలి. అందుకని చెప్పేసి ఇంకా అవి గూడా సర్దేశాను. సో, ఇంకా ఏమన్నా గిన్నెలు అవన్నీ ఉంటే గూడా అవి గూడా మొత్తము కడగడానికి షింక్‌లో వేశాను. ఈరోజైతే డిష్ వాషర్ వేద్దాం అనుకుంటున్నాను. వీకెండ్ కదా! కొన్ని ఎక్కువ గిన్నెలొస్తాయి. అండ్ స్టవ్ పైన స్టాండ్స్ ఉంటాయి గదా! అవి కూడా వాషింగ్‌కేస్తాను. ఇంకిక్కడైతే నేను ఆల్మోస్ట్ చికెన్ పులావ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను చేస్తున్న చికెన్ పులావ్ అయితే చాలా ఈజీ. జస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో మీరు ఆయిల్‌తో వండుకుంటానంటే ఆయిల్ వేసుకోవచ్చు. లేదు మేము నెయ్యితో చేసుకుంటామంటే నెయ్యి వేసుకోవచ్చు. లేదు అంటే బటర్ కూడా వేసుకోవచ్చు. సో, ఈ మూడిట్లో ఏదైనా వేసి చేసుకోవచ్చు. అండ్ మనకేవైతే హోల్ గరం మసాలా ఉంటదో లైక్ ఆల్మోస్ట్ అందరి దగ్గర బిర్యానీ స్పైసెస్ అనేవి ఉంటాయి గదా! మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవన్నీ ఏసేయండి. లైక్ బిర్యానీ ఆకు దాంట్లో ఇస్తారు గదా! అన్నీ షాజీరా, ఇంకా యాలుక్కాయలు, లవంగాయలు ఇవన్నీ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ
కొంచెం కొంచెం ఒక 4-5 అలా అయితే ఆల్మోస్ట్ అన్నీ వేసేయండి. చెక్క అయితే ఎక్కువ వేసుకోవద్దు దాల్చిన చెక్క. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కొంచెం ఏస్తే ఓకే గానీ మరీ హెవీ ఏస్తే అంత బావుండదు. సో, ఇప్పుడైతే అవన్నీ ఒకసారి మగ్గినాక అండ్ ఇంకొకటేంటంటే షాజీరా అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లో ఫ్లేవరు అండ్ ఆ టేస్ట్ అనేది షాజీరా నుంచే వస్తది మనకి. అండ్ ఇప్పుడొకసారి ఈ స్పైసెస్ అన్నీ మగ్గినాక మనమైతే ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. లైక్ పకోడీలోకేస్తాం కదా! అలా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఆనియన్స్‌నైతే రెడ్‌గా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా మగ్గుతాయి కదా! లైక్ క్రిస్పీ ఆనియన్ లాగైతే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎర్రగా మగ్గితే చాలు. అలా ఆనియన్స్‌ని త్వరగా మగ్గాలంటే సాల్ట్ అనేది వేసుకుంటాం. ఈ టిప్ అందరికి తెలుసు కదా! ఈసారైతే నేను ఆహ్, లైక్ కల్లుప్పు ఉంటారు కదా! కల్లుప్పు, ఆ కల్లుప్పు అయితే యూజ్ చేశాను. కొన్ని కొన్ని రెసిపీలోకైతే నేను కల్లుప్పే యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ తర్వాత అది కూడా మగ్గినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మగ్గినాక టమాటాలనేది మీరు చిన్న పీసెస్‌లా అయినా కట్ చేసుకోండి. పెద్ద పీసెస్‌లో అయినా కట్ చేసుకోండి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మనకు గ్రేవీ లాగే అయిపోతది. సో, ఆ టమాటాలయితే వేసుకోవాలి. వేసుకొని దాన్ని మెత్తగా మొత్తం గ్రేవీలా అయ్యేంత సేపయితే ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు, ఉప్పు, కారం అలాగే చికెన్ ఉంటది గదా! మనం ఆల్రెడీ వాష్ చేసుకొని సాల్ట్‌లో నానబెట్టుకున్నాం గదా! ఆ చికెన్ అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ నేనైతే ఈరోజు 2 కప్స్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు అలాగే మీ స్పైస్‌కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం అవి ఒక 4 మినిట్స్ హై ఫ్లేమ్ మీద చికెన్‌ని మగ్గించినాక మనం ఏదైతే సోక్ చేసుకున్నామో ఆ రైస్ అనేది వేసుకోవాలి. సో, రైస్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాక వేసినాక ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టే ముందు ఒక్కసారైతే మీరు సాల్ట్ అదంతా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాతొచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది పైన ఇలా చల్లుకోవాలి. లేదా మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు. అంటే మిక్స్ అయినా చేసుకోవచ్చు. సో, ఇలా పెట్టేసి మొత్తం కలిపేసి ఒక 3 విజిల్స్ అయితే హై ఫ్లేమ్ మీద రానిస్తే పర్ఫెక్ట్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతది. అండ్ ఇక్కడొచ్చేసి పాపవి పాల బాటిల్స్ ఉంటాయి కదా! అవైతే ఉడకబెట్టేసా. అయిపోయింది. ఇంకా ఇక్కడొచ్చేసి ఆహ్, ఆల్మోస్ట్ ఇంకా టైమొచ్చేసి 6:45 అలా అవుతుంది. ఇంకా టీ తాగుదామని చూసి యాక్చువల్లీ కాఫీ పొడి తీసుకొచ్చుకోవడం మర్చిపోయాము ఈరోజు వస్తూ. అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాము. కొంచెం మంచిగా ఈరోజు టీ తాగుదాం అనిపిచ్చింది. బట్ ఎందుకో ఈరోజు నాకైతే అసలు టీ అంత మంచిగా అనిపిచ్చలేదు. అంటే ఇంకా చికెన్ తింటాం కదా! చికెన్ పులావ్ తింటాం కదా! ఇంక ఈ హడావుడిలో మేబీ నా కాన్సంట్రేషన్ మొత్తం చికెన్ పులావ్ మీద ఉన్నట్టుంది. అందుకనే టీ బాగా కుదరలేదు. అవును. ఇంతకీ మీకు వాటర్ రేషియో చెప్పలేదు గదా! సో, ఒక కప్పుకి 1:15 అయితే సరిపోతది. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్‌లోంచి వాటర్ అనేది వస్తది కదా! అందుకని 1కి 1:15 ఇంకా మీరు కొంచెం ఎక్కువ సోక్ చేసుకుంటే 1:1 అయితే తీసుకోండి. సో, పర్ఫెక్ట్ చికెన్ పులావ్‌నైతే ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే అవును ఇంతకి మీరు 'బిగ్ బాస్‌ని' ఫాలో అవుతున్నారా? సండే కోసం వెయిట్ చేస్తున్నారా? మీరైతే ఎవరు అవుతారనుకున్నా. నేనైతే ఆల్మోస్ట్ ప్రేరణ విన్నర్ అవుతదేమో అనుకున్నా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తనైతే ఎలిమినేట్ అయిపోయింది అంట. నేనైతే ఇంకా ఎపిసోడ్ అయితే చూడలేదు. ఫస్ట్ అవినాష్ అండ్ తర్వాత ప్రేరణ అని చెప్పేసి అన్నారు. ఫిఫ్త్ పొజిషన్‌లో అవినాష్ అండ్ ఫోర్త్ పొజిషన్‌లో ప్రేరణ అని చెప్పేసి అన్నారు. బట్ నేనైతే ఎపిసోడ్ చూడలేదు ఇంకా. చూస్తాను ఈరోజు మంచిగా చికెన్ పులావ్ ఎంజాయ్ చేస్తూ 'బిగ్ బాస్' అయితే చూస్తాను. యాక్చువల్లీ ఒక 2, 3 డేస్ నుంచి చూడట్లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళ జర్నీయే కదా! అందుకని చెప్పేసి మేమైతే 2, 3 డేస్ నుంచి అయితే 'బిగ్ బాస్' అంతలాగా చూడట్లేదు. బట్ ఈ 2 డేస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ మీరైతే ఎవరు విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఒకవేళ ఎవరైతే బావుంటది అనుకుంటున్నారో 'నిఖిలా' లేకపోతే గౌతమా లేక తన పేరేంటి 'నబీలా'. యాక్చువల్లీ గౌతమ్ అవ్వడం అంత ఫెయిర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళు కదా! అది వైల్డ్ కార్డ్‌కి అంత ఆపర్చునిటీ ఇవ్వరనుకుంటున్నాను నేను. సో, మేబీ అయితే నిఖిల్ లేదా నబీల్ అనుకుంటున్నారు. మీరు ఎవరు విన్నర్
అవ్వాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్ చేయండి. నేను కూడా కామెంట్స్ పెడతాను. ఇంకా ఫైనల్లీ అయితే చికెన్ పులావ్ రెడీ. సో, ఎందుకంటే నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఆల్మోస్ట్ అంటే పైన పీసెస్ అలా అంతా ఏం కనిపించకుండా జస్ట్ నేను పైన చల్లా కదా కొత్తిమీర అదొక్కటే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి నవ్వుతూ ఉన్నాను. అసలు అంటే స్పైసీ అని చెప్పా కదా! మంచిగా స్పైసీగా అయితే వచ్చింది. ఇంకా ఫైనల్లీ చికెన్ పులావ్ అయిపోయింది. ఇంకా ఇక్కడొచ్చేసి బెడ్ షీట్స్ అయితే చేంజ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ బెడ్ షీట్స్ చేంజ్ చేస్తే ఈరోజైతే ఆల్మోస్ట్ అన్ని పనులయిపోయినట్టే. లాండ్రీ వర్క్ అయిపోయింది. ఇంకా ఫోల్డింగ్ చేయాలి బట్టలు. అండ్ వాక్యూమ్ అయితే మన చిట్టి ఉంది గదా! సో, చిట్టి ఉండగా ఇంకా నాకేంటి దండగా అన్నట్టు ఇంకా చిట్టి అయితే మొత్తం క్లీనింగ్ చేసేసింది నిన్న నైటే. నిన్న ఆఫ్టర్‌నూన్ చేసినట్టుంది. సో, ఇప్పుడైతే ఇంకా లాండ్రీ నుంచి తీసుకొచ్చిన బట్టలైతే ఫోల్డ్ చేయాలి. అండ్ ఇంకొకటేంటంటే యాక్చువల్లీ ఐరా పాపకి ఒక డ్రెస్ అయితే కుట్టాలి. సంక్రాంతి వస్తుంది గదా! సో, తన కోసమైతే ఒక డ్రెస్, ఒక పట్టు లంగా అయితే కుట్టాలి. అదొక పని ఉంది. అండ్ సో, ఇక్కడ ఇంకా ఏంటంటే బెడ్ షీట్స్ చేంజ్ చేస్తున్నా గదా! ఈ బెడ్ షీట్స్ అనేవి ఇంకా వాషింగ్‌కేయాలి. అండ్ ఈరోజైతే ఫైనల్లీ కొత్త పిల్లోస్ అయితే ఓపెన్ చేశాను. ఇవి ఎప్పటినుంచి ఓపెన్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ అయితే ఈరోజైతే ఈ పిల్లోస్ ఓపెన్ చేశాను. ఇవేంటంటే మెమరీ ఫోమ్ పిల్లోస్ అని చెప్పేసి బావుంటాయంట. ఇది ఎప్పుడు నేను ఇండియా ఎళ్ళక ముందు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుందనుకుంటా. 4 మంత్స్ అనుకుంటా. జూన్‌లో తీసుకున్నట్టున్నాము. బట్ ఫైనల్లీ అయితే దాన్ని ఈరోజు ఓపెన్ చేసే టైం వచ్చేసింది. కానీ పిల్లోస్ అయితే చాలా సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. ఏంటంటే జస్ట్ మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇంతే ఉన్నాయి గదా! తర్వాత అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఇలా ఉబ్బినట్టు అయినాయి. చాలా సాఫ్ట్‌గున్నాయి. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించినాయి. అండ్ ఇంకొకటేంటంటే ఇవన్నీ చేంజ్ చేశా గదా! ఇప్పుడైతే ఇంకా మళ్ళీ డస్ట్ పడే ఉంటది గదా! కార్పెట్ మీద. ఒకసారైతే మళ్ళీ చిట్టిని ఆన్ చేయాలి. క్లీన్ చేయమని చెప్పాలి దానికి. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఆల్మోస్ట్ బెడ్ షీట్స్ ఇక్కడే వాల్మార్ట్‌లో అలా తీసుకుంటాను. లేకపోతే కాస్కోలో తీసుకుంటాను. ఈసారైతే నేను బెడ్ షీట్స్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ 3 పెయిర్స్ తీసుకొచ్చాను. ఆహ్, ఎంత బాగున్నాయంటే నేను ఈ బెడ్ షీట్స్ డీమార్ట్‌లోనే తీసుకున్నాను. ఇవొచ్చేసి నాకు 500, 600 అలా పడినట్టున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే వాష్ అయిన తర్వాత కూడా అసలు పైన ఏమన్నా ఇట్లా వాటినేమంటారు దారాల్లాగా అలా లెగుస్తాయి గదా! అలా వస్తాయేమో అనుకున్నాను. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. కింగ్ సైజు తీసుకున్నాను. అరౌండ్ 575, 675 పడినాయి. ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.